నేను మీ సాయి టైలరింగ్. ఇవాళ అయితే ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. ముందైతే లైనింగ్ పీస్ ఈ విధంగా ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి. ఆది జాకెట్ని తిరగేసుకోవాలి. ఇలా మనం ఎప్పుడు కూడా కొలతలు తిరగేసుకుని ఆది జాకెట్ని తీసుకోవాలి కొలతలు. ఇదైతే నడుం లూజు, సేమ్ ఇలా పట్టుకుని ఇదైతే ఇలా పట్టుకున్న తర్వాత ఇలా ఫోల్డింగ్ వేసి లూజ్ ఎక్కువైందని తగ్గిస్తుంది అనమాట. ఇది నడుముకి మార్కింగ్. ఇదైతే నడుము పొడవు. ఇక్కడ ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఇక్కడికి 1 ఇంచు పైకి మార్చేసుకోవాలి. ఇది నడుము పొడవు. మెడ దగ్గర నుంచి ఇలా షోల్డర్కి ఇలా పట్టుకొని మనం ఏదైతే మార్క్ చేసుకున్నామో అక్కడి నుంచి 1 ఇంచు పైకి మార్క్ చేసుకోవాలి. తర్వాత షోల్డర్, భుజం కాడి నుంచి చంక దగ్గరికి ఇలా చూసుకున్నాం. కరెక్ట్గా సరిపోయింది కదా. ఇది ఆ జాకెట్ ఇలా పక్కన పెట్టేసి మనం ఏదైతే వర్క్ జాకెట్లకి ఎప్పుడు కూడా మనం నెక్ కట్ చేయకూడదు. ఓన్లీ చంక మాత్రం ఇలా కట్ చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ మనం ఇలా తీసేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కోసం మనం ఇలా షేప్ కడికి ఇలా డాట్ పెట్టుకోవాలి. ఇక్కడికి బ్యాక్ పార్ట్ మీద దాన్ని ఇలా ఫోల్డింగ్ చేసి క్రాస్గా ఇలా వేసుకొని ఇలా సెట్ చేసుకోవాలి. మనం ఫ్రంట్ పార్ట్ కోసం ఎదరమేడ ఉక్సులు పట్టి చూసుకుని ఇలా ఇక్కడికి మార్క్ చేసుకోవాలి. తర్వాత మిగిలినంతా యాక్సిస్ బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో అలా ఇలా గీసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది వచ్చేస్తుంది. సేమ్ యాక్సిస్ ఇక్కడ మనకి మొక్క చిన్నది మూలన మొక్కలు అతుకు వస్తుంది. ఇక్కడ ఇలా ఇది మనం ఇప్పుడు కట్ చేసేసుకోవాలి. ఎదర పార్ట్ వెనక పార్ట్ తీసేసుకున్నాం కదా. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం. జాకెట్ హ్యాండ్స్కి ఫుల్ వర్క్ వచ్చింది, అందుకని మనం మోచేయి దాకా పెట్టుకుందాం. ఇక్కడ దాకా అయితే మోచేయికి సరిపోతుంది. హ్యాండ్స్ కూడా ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మెయిన్ పార్ట్ కట్ చేసేసుకుందాం. డిజైన్కి ఇలా సమానంగా ఫోల్డింగ్ వేసేసుకుని మనం ఏదైతే లైనింగ్ పార్ట్ కట్ చేసుకున్నామో అది దీని మీద ఇలా వేసుకుని నెక్ ఎప్పుడు కూడా కట్ చేసుకోకూడదు. మనం కుట్టుకునేటప్పుడే నెక్ కట్ చేయాలన్నమాట. ఇప్పుడైతే మనం హ్యాండ్స్ తీసేసుకుందాం.
హ్యాండ్స్ ఇలా ఫోల్డింగ్ చేసుకుని లైనింగ్ పార్ట్ ఇలా ఈ డిజైన్ ఇలా పెట్టుకుని ఇలా కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కట్ చేసుకున్నాం, బ్యాక్ పార్ట్ హ్యాండ్స్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకుందాం. ఫ్రంట్ పార్ట్కి మనం ఇలా డిజైన్ వచ్చినప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న లైనింగ్ పార్ట్ని ఈ డిజైన్కి ఇలా పెట్టుకుని ఏదైతే లైనింగ్ పార్ట్ ఉందో సేమ్ అదే విధంగా కట్ చేసేసుకోవాలి. మనకి వర్క్ జాకెట్లకి ఏదైతే ఇలా కొంచెం పీసెస్ మిగిలినాయో వాటిని మనం కింద షేప్ పట్టీలకి గట్ట తీసుకోవాలన్నమాట. ఇదిగో మనం కట్ చేసుకున్న బ్లౌజ్ అయితే ఒకసారి చూద్దాం. ఇదైతే బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, ఇవి షేప్ పట్టీలకి తీసుకోవాల్సిన ముక్కలు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.